బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్కు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రామగుండం అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి బీసీ సంఘాల బంద్కు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా పూర్తి మద్దతు తెలుపుతూ మా కార్యకర్తలందరినీ రేపు బంద్ ఏదైతే విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పేసి మా రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పిలుపు మేరకు బీసీ సంఘాలకు మేము మద్దతు తెలపడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఒక బీసీ బిడ్డలుగా మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. మీరు ఏదైతే బీసీ కులగణన చేసినాం, 57% బీసీ జనాభా ఉన్నది, 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థలలో అని చెప్పి మీరు జీవో ఏదైతే రిలీజ్ చేసిర్రో ఒక పూర్తి కార్యాచరణ లేకుండా మీరు జీవోని రిలీజ్ చేసి ఈరోజు బీసీ కులాలను బీసీ సంబంధించిన సమాజాన్ని మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని ఇక ముందైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీ కపట నాటకాన్ని వీడి చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా బీసీలుగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. బీసీ బిడ్డలుగా మీరు ఏదైతే మీ కేబినెట్లో భారత రాజ్యాంగం 164వ ఆర్టికల్ ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో 15% అంటే మీరు 18 మంది కేబినెట్ మినిస్టర్లను మీరు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికి 15 మంది కేబినెట్ మినిస్టర్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మీరు ప్రకటించిన 15 మంది కేబినెట్ మినిస్టర్ లోపల 7 ఓసీలను మీరు కేబినెట్ మినిస్టర్లుగా ప్రకటించారు. కేవలం 3 బీసీ బిడ్డలను మాత్రమే మీరు కేబినెట్ మినిస్టర్లుగా ప్రకటించారు. ఇదైతే మీ చేతుల్లో ఉంది కదా. సరే 42% మీరు హైకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు, వీళ్ళు ఆపుతారన్నారు, వాళ్ళు ఆపుతారన్నారు. ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో లేకపోతే మంత్రివర్గం ప్రకటించాలనో అది మీ చేతుల్లో ఉన్నది కదా. మీకు ఇంకా చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీ బిడ్డలను 7 ప్రకటించుర్రి. 42% లెక్క వేసుకున్నా కానీ 18 మందిలో 7 బీసీ బిడ్డల వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకనంటే మేము భారతీయ జనతా పార్టీ మేము చెప్తా ఉన్నాం, మేము సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ మా యొక్క నినాదం. మేము ఓసీలను కాదంటలేము, మేము బీసీలను కాదంటలేము, ఎస్సీలను కాదంటలేము, మైనార్టీలను కాదంటలేము, అందరినీ అక్కడ చేర్చుకోవాలనేదే భారతీయ జనతా పార్టీ నినాదం. మీరు బీసీలను నిజంగా మోసం చేయదలుచుకోకపోతే మీరు వెంటనే ఉన్న క్యాబినెట్ వాస్తవాన్ని కూడా బీసీ బిడ్డలు ఇంకా 3 మంత్రులను బీసీ బిడ్డలతో వెంటనే నింపాలని చెప్పేసి మేము బీసీ బిడ్డలుగా భారతీయ జనతా పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి.